అని శివ. కేరళలో ఓ రేంజ్లో మారుమోగిపోతున్న లేడీ ఎస్ఐ పేరు ఇది. కామన్ మ్యాన్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ వరకు పొగడ్తలతో ముంచేస్తూ నీ స్టోరీ ఎందరికో ఇన్స్పిరేషన్ అంటూ కితాబునిస్తున్నారు. ఇంతలా అందరిచేత ప్రశంసలు అందుకోటానికి ముందు ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఈ సక్సెస్ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. అని శివది కేరళలోని కంజిరంకులం అనే ఊరు. వ్యవసాయ ఆధార కుటుంబమే అయినా ఊరిలో మంచి పేరు, హోదానే ఉంది. పరువు ప్రఖ్యాతలకు వాల్యూ ఇచ్చే కుటుంబం అనిది. ప్రాణం పోయినా పర్వాలేదు కాని పరువు ముఖ్యం అనే మనస్తత్వం అని తండ్రిది. అందుకే నలుగురికి తన కుటుంబం దిక్సూచిలా ఉండాలని తన కుమార్తెను పై చదువులు చదివించటం మొదలుపెట్టాడు. వయసు ప్రభావమో లేక కష్టాలు పడాలని అని జీవితంలో రాసి ఉందో తెలీదు కాని డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ యువకుడితో ప్రేమలో పడిపోయింది. పరిచయమైన కొన్ని రోజులకే అతడు మాట్లాడే మాటలు ఆకట్టుకున్నాయి. తాను పక్కనుంటే ఏదైనా చేసేయవచ్చు అనే హోపిచ్చాడు అనీకి. ఓ మహారాణిలా చూసుకుంటున్న అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. అని ఎలాగైనా సరే ఇంట్లో ఒప్పించి అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కాని అంతకుముందే కూతురి ప్రేమ విషయం ఇంట్లో తెలిసేసరికి పెద్ద గొడవే జరిగింది. అతడిని మర్చిపోవాలని చెప్పి చూశారు. కాని ఎంత చెప్పినా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేకపోవటంతో కొట్టడం కూడా చేశారు. అయినా ఆమె మొండిపట్టు వీడలేదు. ఆ యువకుడే కావాలని తేల్చి చెప్పేసింది. అయినా సరే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కూడా సిద్ధపడింది. ప్రియుడు చెప్పినట్టే ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుతో తాను ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయింది. అలా ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది. కాని తల్లిదండ్రులను మోసం చేశానే అన్న బాధతో విలవిలలాడేది అని. ఆమె బాధను చూసి నేనున్నానుగా, నిన్ను హ్యాపీగా చూసుకుంటా అని సినిమా డైలాగులు చెప్పాడు ఆ నీచుడు. ఆ మాటలు నమ్మిన అని జీవితాంతం అతడు తోడుంటాడనే అనుకుంది. పెళ్లయ్యి సంవత్సరం కూడా తిరగకముందే వాళ్లకు కొడుకు పుట్టేశాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలోనే అసలైన షాకిచ్చాడు అని భర్త. పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం, డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. భర్త సైతం ఏ పని చెయ్యకుండా ఖాళీగానే ఉండేవాడు. ఇలా అయితే రోజూ ఎలా గడుస్తుంది? ఏదో ఒక పని చెయ్యి అని అడిగితే అనీని కొట్టడం మొదలుపెట్టాడు. మనకోసం కాకపోయినా కనీసం కొడుకు కోసమైనా ఆలోచించు అని చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించేవాడు అతను. ఈ క్రమంలోనే గొడవ కావటంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. సర్వస్వం అతనే అనుకున్న అని భర్త. నెలలు గడుస్తున్నా ఇంటికి రాలేదు. దీంతో వాకప్ చేస్తే భర్త బండారం బయటపడింది. అప్పుడు అనీకి అర్థమైంది తనను నిండా ముంచేసి వెళ్లిపోయాడు అని. తాను మోసపోయాను అని అర్థమయ్యేసరికి అనీ చేతిలో 6 నెలల కుమారుడు ఉన్నాడు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లే. కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్ళింది అని. కాని తల్లిదండ్రులు లోపలికి రానివ్వలేదు. ఇంట్లోకి వస్తే కాళ్లు విరగ్గొడతాం అని ఖరాఖండిగా చెప్పేశారు. అప్పుడు అని ఆమె నాన్నమ్మ ఇంటి ఆవరణలో ఓ షెడ్డు వేసుకొని కొడుకుతో ఉండటం మొదలుపెట్టింది. కాని ఊరిలో ఎవరూ వాల్యూ ఇవ్వటం లేదు సరికదా, చాలా నీచంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ల మాటల్తో ప్రతిరోజూ నరకం అనుభవించేది. నాకంటూ ఓ గుర్తింపు ఉండాలి అని అప్పుడు డిసైడ్ అయింది. ఏ ప్రేమ కోసం పుస్తకాలను పక్కన పెట్టేసిందో ఆ ప్రేమ వల్లే మళ్లీ పుస్తకాలను పట్టింది అని. ఓ పక్క డిగ్రీ చదువుకుంటూనే మరో పక్క కొడుకుని పోషించుకోవటం కోసం వర్కాల శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మరసం, ఐస్ క్రీములు, బొమ్మలు అమ్ముకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసింది. కాని వాటిల్లో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆ వ్యాపారాలను పక్కన పెట్టేసి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ ఏజెంటుగా ఉద్యోగం మొదలుపెట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి పాలసీ గురించి చెప్పి ఒక్క పాలసీ అయినా తీసుకోమని బతిమాలేది. అలా ఓ రోజు ఒక ఇంటి తలుపు కొట్టింది. ఒక వ్యక్తి తలుపు తీసి లోపలకు రమ్మన్నాడు. పాలసీలన్నీ వివరంగా చెప్పిందామె. అతను 50,000 రూపాయల పాలసీ తీసుకుంటా అని చెప్పగానే సంబరపడిపోయింది. ఇంక్రిమెంట్ వస్తుందని ఆశపడిపోయింది. కాని అతడు పెట్టిన కండీషన్ విని కన్నీళ్లు పెట్టుకుంది. 50,000 రూపాయల పాలసీ తీసుకోవాలంటే బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిలబడమని అడిగాడా దుర్మార్గుడు. అంతే, ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటకు వచ్చేసింది. అమ్మాయిలా ఉంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు అని అనుకున్న అని సెలూన్ షాపులోకి వెళ్లి అబ్బాయిలా క్రాఫ్ చేయించేసుకుంది. ఆ క్రాఫ్లో చూసి అనీని అందరూ అబ్బాయే అని అనుకునేవారు. ఓ పక్క చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూనే కష్టపడి సోషియాలజీలో డిగ్రీ పట్టా తీసుకుంది. ఎలాగూ డిగ్రీ పూర్తి చేసావు కదా, కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు పడ్డాయి, అప్లై చేయొచ్చు కదా అని ఓ దూరపు బంధువు సలహా ఇచ్చాడు. నేను ఐపీఎస్ కావాలని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ గురించి మా రిలేటివ్ చెప్పినప్పుడు జీవితం నాకు మరో అవకాశం ఇచ్చినట్టు అనిపించింది. ఎగ్జామ్కు ప్రిపేర్ కావటానికి నేను చేస్తున్న పనులకు కొంచెం గ్యాప్ ఇచ్చాను.
1 నెలపాటు క్రాష్ కోర్స్ తీసుకున్నా. రోజుకు 20 గంటలకు పైగా చదివా. చివరకు 2014లో 2 ఎగ్జామ్స్ రాశాను. కానిస్టేబుల్ ఎగ్జామ్ క్లియర్ అయిందని, అపాయింట్మెంట్ కాల్ వచ్చింది అని, ఆనాటి రోజులను గుర్తు చేసుకుంది అని. ఇంకా 2016లో కానిస్టేబుల్గా జాయిన్ అయిన అని దాదాపు 3 ఏళ్లు అదే పొజిషన్లో పనిచేసింది. ఆ తర్వాత మళ్లీ ఎస్ఐ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఈసారి గతంలో చేసిన తప్పులు చేయలేదు. చివరికి జూన్ 25, 2021న వర్కాల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ వచ్చింది ఆమెకు. అని లైఫ్ స్టోరీ, ఆమె స్ట్రగుల్స్ గురించి తెలుసుకున్న ఆమె పై అధికారులు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. నిజమైన ఆత్మవిశ్వాసానికి, మనోస్థైర్యానికి ప్రతీకగా నిలిచింది అని శివ. 18వ ఏట భర్త ఆమెను రోడ్డున పడేశాడు. కుటుంబం ఆమె గురించి పట్టించుకోలేదు. కాని ఆమె వీటన్నిటినీ తట్టుకొని ఆమె ఎస్ఐ ఉద్యోగం సాధించింది అని కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేయటంతో ఒక్కసారిగా అని పేరు మారుమోగిపోయింది. ఎస్ఐగా పోస్టింగ్ వచ్చిందని తెలుసుకున్న అని చాలా ఎమోషనల్ అయింది. నా గురించి తెలిసి ఎవరెవరో నన్ను ప్రశంసిస్తూ మెసేజ్లు చేస్తున్నారు. వర్కాల పోలీస్ స్టేషన్లో నాకు పోస్టింగ్ ఇచ్చారని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఎక్కడైతే నేను కన్నీరు కార్చానో, ఎవరి మద్దతు లేకుండా నా బిడ్డ జీవితం కోసం పోరాడానో, నిమ్మరసం, ఐసులు అమ్మానో, ఇప్పుడు అక్కడే ఎస్ఐగా విధులు నిర్వహిస్తాను అని తలుచుకుంటేనే చాలా గర్వంగా అనిపిస్తోంది. నా ఫీలింగ్ చెప్పుకోటానికి మాటలు కూడా రావటం లేదన్నారు అని. జీవితం నన్ను కిందకు లాగటానికి ప్రయత్నించిన ప్రతిసారి నేను బలంగా పైకి రావటానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. ఇది నా చిన్న విజయం. కాని ఛాలెంజెస్తో నిండిన ప్రపంచంలో నాలాంటి ఎందరో ఒంటరి తల్లులకు స్ఫూర్తిగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు రోజుకు 1 పూట తినటానికి భోజనం లేక ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. ఆకలితో ఏడుస్తూ నిద్రపోయిన నా కొడుకుని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన రోజుల నుంచి నా కొడుక్కి ఒక మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగే స్టేజ్కు వచ్చాను. తల్లిగా నాకు ఇదే పెద్ద అచీవ్మెంట్ అంటుంది అని శివ. ట్రైనింగ్ టైంలో నా కొడుకుని కొచ్చిలో జాయిన్ చేశా. నా పోస్టింగ్ వర్కాలో వచ్చింది. ఇప్పుడు ఇద్దరం దూరంగా ఉండాల్సి వస్తోంది అంటూ అని శివ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూసిన కేరళ డీజీపీ వెంటనే అనీని కొచ్చికి ట్రాన్స్ఫర్ చేశారు. తల్లి కొడుకులను ఒకే దగ్గర ఉంచేందుకే ఈ ట్రాన్స్ఫర్ చేశామని ఆయన చెప్పారు. ఇక తన సక్సెస్ గురించి మాట్లాడుతూ, జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఆ పొరపాట్లని సరిచేసుకునే అవకాశం అందరికీ వస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం ఆనందమయమే అంటుంది అని. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ముంచేసి వెళ్లిపోయినా కన్న కొడుకు కోసం తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని ఆలోచించి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి తాను కన్నీరు పెట్టిన చోటే సగర్వంగా తలెత్తుకొని తిరుగుతోంది అని. కష్టం వచ్చింది అని కుంగిపోకుండా తానేంటో నిరూపించుకొని ఎన్ని ఆటుపోటులు వచ్చినా తలపడి గెలిచిన ఆమె స్టోరీ ప్రస్తుతం జనరేషన్ కి ఇన్స్పిరేషన్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి.